అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ప్లీజ్ వాచ్ ఆర్ ఛానల్స్ అని అర్థం. ఛానల్స్ పేరు వచ్చేసి స్కాలర్స్ హబ్ ఫర్ యూ, అలాగే ఎడ్యుకేషన్ 365. ఈ రెండు ఛానల్స్ని చూడండి. జస్ట్ చూడడానికైతే ప్రాబ్లం ఏం లేదు కదా, డబ్బులు ఇచ్చేది లేదు కదా. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేస్తారు, అలాగే ఎవరికైనా కావాలనుకుంటే షేర్ కూడా చేస్తారు అని నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలనంటే, you have got all these classes now. See, the name of this program, we can consider it to be a program. We can consider it to be a series. Our 100 hours English for all competitive exams. 100 hours English for all competitive exams. క్లియర్గా పేరులోనే అర్థమవుతుంది. క్లాసెస్ వచ్చేసి 100 hours ఉంటాయి. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు అటెండ్ చేసినా అది రాయొచ్చు, ఇంగ్లీష్ రిలేటెడ్. బికాస్ ఇక్కడ 100 hours ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంది. అదర్ సబ్జెక్ట్స్ కాదు, ఓన్లీ ఇంగ్లీషే. ఏమేమి ఉంటాయి ఇందులో అనేది చూడండి. సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉంటుంది ఫస్ట్ టాపిక్. తర్వాత ఫ్రేజ్, క్లాజ్. ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. తర్వాత నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. అదేంటి సార్ ఇదంతా పార్ట్స్ ఆఫ్ స్పీచే కదా అంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది జస్ట్ అవుట్లైన్గా మనము వాట్ ఈజ్ నౌన్, వాట్ ఈజ్ ప్రొనౌన్, వాట్ ఈజ్ అడ్జెక్టివ్ అనేది అక్కడ డిస్కస్ చేస్తాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. జస్ట్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ విల్ రైట్ దేర్. అండ్ నౌన్ అంటే మనం మళ్ళీ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయి, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్, అండ్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీ గెట్ ఇన్ ది ఎగ్జామ్స్ అనేది మనం చూస్తాం అన్నమాట. అలాగే అడ్జెక్టివ్కి, ప్రొనౌన్కి, వర్బ్కి, యాడ్వర్బ్కి అన్నిటికీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డిస్క్రిప్షన్స్ ఉంటాయి. వర్బ్ అనేది చాలా పెద్ద టాపిక్, అలాగే అది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్ అంతా కూడా వర్బ్లోనే ఉంటుంది. దాన్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఏంటి అనేది మీరు చూస్తారు. అలాగే టెన్సెస్ ఉంటాయి, ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కామన్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్, సూపర్ఫ్లూయస్ అని ఉంటుంది. సూపర్ఫ్లూయస్ అంటే ఒక్కొక్కసారి అన్నెసెసరీ వర్డ్స్, ఒకే వర్డ్లో 2 words అన్నెసెసరీగా వస్తూ ఉంటాయి. సో ఎక్కడ సింగిల్ వర్డ్తో సరిపోతుందన్నమాట, అక్కడ డబుల్ వర్డ్స్ యూస్ చేస్తారు. 2 times. ఫర్ ఎగ్జాంపుల్, రిపీట్ యువర్ నేమ్ అగైన్ అన్నాం అనుకోండి, రిపీట్ అగైన్ అనేది యూజ్ ఉండదు, ఇది సూపర్ఫ్లూయస్ అంటారు. ఈ సూపర్ఫ్లూయస్ టాపిక్ ఉంటుంది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏ విధంగా యూస్ చేస్తే బాగుంటుంది. కాంప్రహెన్షన్స్ ఉంటాయి. పంక్చుయేషన్, ఎక్కడ ఏ పంక్చుయేషన్ అనేది ఉంటుంది. అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది, హౌ టు ప్రొనౌన్స్ అ వర్డ్. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. చూస్ ద కరెక్ట్ వన్. యూ విల్ బి గివెన్ 4 or 5 options అండ్ యూ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ దోస్ ఆప్షన్ విచ్ ఇస్ ప్రాపర్ వన్. అలాగే వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీలో ఏమేమి ఉంటాయి అన్నది మీకు తెలుసు. సినోనిమ్స్, యాంటనిమ్స్, ఫ్రేజెస్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి. ఈ OWS అంటే 1 word substitutes అని. ఇవే కాకుండా హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ ఉంటాయి, అలాగే యానగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మనము అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాము. అయితే 100 hours అనేది మాత్రం క్లియర్గా ఉంటుంది. 100 hoursలో అన్నీ కవర్ చేస్తాం మనం. ఏమేమి కావాలి అన్నది అన్నీ చూస్తాము. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే హెల్ప్, స్కాలర్స్ హబ్ ఫర్ యూ అనేది యూట్యూబ్ ఛానల్, అలాగే యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎడ్యుకేషన్ 365 అనేది యూట్యూబ్ ఛానల్. మీరు ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. వేరే క్లాసెస్, వేరే వీడియోస్ చూడకండి అని చెప్పి మీరు అనడం లేదు. అఫ్కోర్స్ యూ హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ దీస్ టాపిక్స్, బట్ అవి చూస్తూ కూడా మావి కూడా చూడండి. నేనే టీచ్ చేస్తాను కాబట్టి చూడండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా మీకే అర్థమవుతుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకేమైనా టాపిక్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇవే టాపిక్స్ ఇంపార్టెంట్, ఇక ఇవి కాకుండా వేరేవి ఏమి ఉండవు. రైట్? సో విల్ మీట్ మై డియర్ ఫ్రెండ్స్ విత్ ఆల్ దీస్ టాపిక్స్ one by one. Thank you very much. Have a nice time.